యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూరిన్ వచ్చినట్టు అనిపించటము, ఇన్కంప్లీట్గా యూరిన్ ఎంటీ అయినట్టు అనిపించటము, మాటి మాటికి యూరిన్ వచ్చినట్టు, తర్వాత పొత్తి కడుపులో నొప్పి, మంట, యూరిన్ వెళ్తుంటే ఇబ్బందిగా ఉండటము, కొన్నిసార్లు అయితే ఫీవర్ లాగా ఉండటము ఇన్ఫెక్షన్ వల్ల, రాత్రి పూట లేచి యూరిన్కి వెళ్ళాలి అనిపించటము, ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ కనిపించగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు టెస్ట్ చేసి చూస్తారు, కన్ఫర్మ్ చేసుకుంటారు యూరినరీ ఇన్ఫెక్షన్ అయినా కాదనేది. దానికోసం సింపుల్ గా 2 టెస్ట్ చేస్తారు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ యూరిన్ ఫర్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అని. ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ లో మన యూరిన్ ఎలా ఉంది, యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ ఏంటి, దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, పస్ సెల్స్ ఉన్నాయా, బ్లడ్ వెళ్తుందా, ప్రోటీన్స్ ఏమన్నా ఉన్నాయా, కీటోన్స్, ఇలాంటివన్నీ కొన్ని పారామీటర్స్ ని చెక్ చేస్తాము.